నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు చాలామంది మన తెలుగు యాక్టర్స్ మీద పడుతున్నారు, యాక్టర్ల మీద. వాళ్ళని తీసుకొని సినిమాలు తెప్పించుకుంటారు. ఇక్కడ మనకే టైం లేదంటే వాళ్ళు వచ్చి పడుతున్నారు. ఇప్పుడు అలాగే కరణ్ జోహర్ గారు మన మెగా హీరో మీద పడ్డారు. సో అదేంటి విషయం? యాక్చువల్గా కరణ్ జోహార్ గారికి తెలుగులో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. తెలుగులో అంటే తెలుగు హీరోతో. అది ఎప్పుడు లైగర్ సినిమా టైంలో విజయ్ దేవరకొండను పెట్టి సినిమా తీద్దాం అనుకున్నాడు. చాలామందికి చెప్పాడు కూడా, నెక్స్ట్ నేను తీస్తున్నాను విజయ్ దేవరకొండతో. ఎప్పుడు అందరు ఇతన్ని దూరం పెట్టారంటే, లైగర్ సినిమా టైంలో అది ఫ్లాప్ అయిన తర్వాత ఈ ఎగ్జిబిటర్స్ అందరు మీద పడ్డారు, చిల్లరివ్వు 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 అని. ప్రమోషన్స్ వరకు బాగా హుషారుగా ఉన్న కరణ్ జోహార్ ఇది బోల్తా పడేసరికి మెల్లిగా జారుకున్నాడు అక్కడి నుంచి. ఓకే, తను కూడా సెటిల్ చేయొచ్చు, వీళ్ళకి పెద్ద విషయం కాదు. లేదా పూరికి నువ్వు సహాయం కూడా చేయొచ్చు ధర్మ ప్రొడక్షన్స్ నుంచి. మొత్తం ఆ భారం అంతా చార్మి పూరి దగ్గరుండి సెటిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఊరట పొందారు యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు కరణ్ జోహార్ మీద అసహ్యం వేసింది. అమ్మో, అంటే ఈయన అవసరానికే దగ్గరకు వస్తాడు, సిట్యువేషన్ పీకల మీద ఉంటే తప్పించుకుంటాడు, డబ్బు మనిషి ఇంకా ఆ టైప్ మెంటాలిటీ అని అర్థమైపోయింది. సరిపోను ఎలాగో ఒకడు ఉండని. ఇతనికి ఏంటంటే అప్పుడు ఎప్పుడో అనుకున్నాం కదా తెలుగు సినిమా, అది తీద్దామని ఈయన మైండ్లో కూడా లేదు. కాకపోతే అది ఎవరితో అంటే డైరెక్టర్ నగేష్తో తీద్దామని ఒక అనుకున్నాడు. డైరెక్టర్ నగేష్తో ఏంటి, ఆయన అంట హైదరాబాద్ బ్లూస్, బాంబే టు బ్యాంకాక్, దూర్, లాస్ట్ సినిమా ఏంటో గుడ్ లక్ సఖి అనుకుంటా, అది 2022 రిలీజ్ అంతే. ఒక 2 years నుంచి అయితే ఇంకా ఆయన సినిమాలు ఏం లేవు, 2-3 years నుంచి. ధనక్, లక్ష్మి, ఈ డైరెక్టర్ ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్. సో ఇతనికి మాట ఇచ్చాడు, నువ్వు దీ విజయ్ దేవరకొండతో మనం ఆనందపడదామని. అప్పుడు ఏమైంది, ఈ లైగర్ సిచ్యువేషన్ తర్వాత ఆయన అటు ఇటు పోయేసరికి ఆ సినిమా కాస్త ఆగి ఉండింది. పాప ఈ డైరెక్టర్ ఈయన నమ్ముకొని అప్పటి నుంచి అలాగే ఖాళీగానే ఉన్నాడు, ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇన్నేళ్ళకి ఏమైందంటే కరణ్ జోహార్కి మార్కెట్లో కూడా ఈ జ్యువెలరీ దుకాణాలు ఈ కొన్ని ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండి వీళ్ళు బజార్న పడ్డారు మొత్తం, నగేష్ ఫ్యామిలీ అంతా. చూస్తూ ఉంటే కరణ్ జోహార్ త్యోహారే అనుకుంటా ఏదో ఆయన జ్యువెలరీ, త్యోహార్ అదేనో ఇంకేంటో పేరు మర్చిపోయా నేను, అది కనబడింది. అది కనబడేసరికి వీళ్ళు ఏం చేశారు, అరే కరణ్ జోహార్ది కదా ఇది, అప్పుడెప్పుడో ఏదో అవన్నీ గుర్తొచ్చాయి సడన్గా ఇట్లా ఎదురు పడేసరికి. సరే ఆయన అడగలేదు మళ్ళీ ఇప్పటిదాకా, మనం ఎందుకు టచ్ చేద్దాం, అవసరం మంది కూడా కదా సినిమా. సో సరే తలుపు టచ్ చేస్తే బెటర్ అని చెప్పి ఈయన వెళ్ళి కరణ్ జోహార్ అడిగితే, అరే రే రే నువ్వా, అసలు నేనే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను, అలాగే అంటారులే. ఇలాంటి అప్పుడెప్పుడు ఆగిపోయింది కదా మన ప్రాజెక్ట్, దాని గురించి ఆలోచిస్తున్నానంటే, అవును సార్ నేను అదే ఆలోచించి మీ దగ్గరకు వచ్చాను, ఇలా బజార్కి వెళ్తే ఇలా జరిగింది సిచ్యువేషన్. సరే ఏమనుకుంటున్నావు చెప్పు, మీరే చెప్పండి. రామ్ చరణ్ ఎలా ఉంటాడు నీకు అంటే, రామ్ చరణ్ బాగానే ఉంటాడు సార్, ఇట్స్ ఓకే. అప్పుడు మీరు విజయ్ దేవరకొండ అన్నారు కదా, ఆ స్టోరీ ఈ అబ్బాయి కూడా బాగానే ఉంటుంది, చేయొచ్చు. సరే నేనైతే కనుక్కుంటాను ఒకసారి రామ్ చరణ్ కూడా డేట్స్ ఉన్నాయో లేవో, ఎందుకంటే మరి ఆయన దగ్గర కూడా డేట్స్ ఉండాలి కదా. పైగా తెలుగు హీరోకి ఎట్లా ఉంటుందంటే కనీసం ఒక 5-6 సినిమాలకు ముందే సూట్ కేసులు వచ్చి రెడీగా ఉంటాయి ఇంట్లో, ఆల్రెడీ సేఫ్ తను. పైగా పాన్ ఇండియా హీరో. సరే హిట్స్ ఫ్లాప్స్ పక్కన పెట్టి రీసెంట్లీ ఫ్లాప్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, నేను అడిగితే కాదండు, చూద్దాం. అంటే అంత భారీ ఫ్లాప్ వచ్చింది అంటే నెక్స్ట్ సినిమా ఆచితూచి అడుగేస్తారు కదా, చెక్కులు తీసుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు పొద్దున్నే షూటింగ్. కాబట్టి నేను అడిగితే ఏమన్నా అంటాడేమో, నా దగ్గర ఒక భారీ ప్రాజెక్ట్ ఉంది అని కరణ్ జోహార్ ఎలా ఆలోచించాడు, ఒక భారీ ప్రాజెక్ట్ నగేష్తో రామ్ చరణ్తో చేయించి ఇంకో 2 చిన్న సినిమాలు చేద్దాం అనుకున్నాడు. దీన్ని చూసి చాలామంది ఏమంటున్నారు, దిల్ రాజు లాగా ఇతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్కి గేమ్ చేంజర్ తీసి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చేశాడు, దాని మీద పోయిందంతా ఇది తెచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. సో కరణ్ జోహార్ కూడా ఈ సేఫ్ గేమ్ అయినా ఆడుతున్నాడేమో అని. మిగతా రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటారు, అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అంటే మీరు ఖచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అందుకే కరణ్ జోహార్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారా, ఫ్లాప్ అని ఎందుకు అనుకుంటారు, హిట్ కూడా అవ్వచ్చు కదా. సినీ విశ్లేషకులు కొంతమంది ఈ సినీ జోస్యం చెప్తా ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే రామ్ చరణ్కి బాలీవుడ్ సెట్ అవ్వదు. అప్పుడెప్పుడో సినిమా తుఫాన్ జంజీర్ అదేదో అయ్యింది,
అని చెప్పేసి వీళ్ళు. సరే ఏదేమైనా ఆయన ఒప్పుకుంటాడా లేదా పక్కన పెట్టేసి అసలు వీళ్ళైతే ప్లాన్లు వేసుకున్నారు. జరిగిన సిచ్యువేషన్ ఇది, వీళ్ళు మాట్లాడుకున్న సిచ్యువేషన్ అబ్బా ఇది. మనం టోటల్గా టాలీవుడ్లో అన్ని వెబ్సైట్స్ ఏం మాట్లాడుకుంటున్నాయంటే మన తెలుగు వాళ్ళకే ఇప్పుడు డేట్లు ఇచ్చే స్థితిలో ఆయన లేడు. అంటే లైక్ ఫుల్ బిజీ ఉంటుంది తన షెడ్యూల్ అంతా. ఆయన డేట్ల కోసం తనలాడ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన అక్కడ నుంచి వచ్చి కన్నుగొట్టి నాది నాకు ఇచ్చానగానే వీళ్ళు ఇస్తారా అంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది అనేది ఒక టాక్. బట్ ఇన్ కేస్ ఒకవేళ కరణ్ జోహార్ సినిమా రామ్ చరణ్ తేజ ఓకే చేస్తే నగేష్ మాత్రం చాలా మంచి డైరెక్టర్. ఆ సినిమా ఖచ్చితంగా ఏదో ఒక విషయంతో ఉంటుంది అండ్ మన వాళ్ళకి నచ్చితే కనుక ఎక్కడికో వెళ్ళిపోద్ది.